ప్రశ్న: శేఖర్ తన వద్ద ఉన్న మిఠాయిల్లో పావు భాగం రేణుకాకు, 5 మిఠాయిలు రాజీకి ఇచ్చాడు. ఇంకా తన వద్ద 7 మిఠాయిలు మిగిలి ఉన్నాయి. అతని వద్ద మొదట ఉన్న మిఠాయిలు ఎన్ని? జవాబు: ఈ ప్రశ్నలో మనం శేఖర్ వద్ద ఉన్న మిఠాయిల సంఖ్యని x అని అనుకుందాము. x. ప్రశ్నలో శేఖర్ తన వద్ద ఉన్న మిఠాయిల్లో పావు భాగం రేణుకాకు ఇచ్చాడు అని ఇచ్చారు. అంటే రేణుకాకు ఇచ్చిన మిఠాయిల సంఖ్య ఏమవుతుంది? మొత్తం మిఠాయిల్లో పావు భాగం అంటే x/4 అవుతుంది. అలాగే 5 మిఠాయిలు రాజీకి ఇచ్చాడు అని ఇచ్చారు. అంటే రాజీకి ఇచ్చిన మిఠాయిల సంఖ్య 5. ప్రశ్నలో ఇంకా తన వద్ద 7 మిఠాయిలు ఉన్నాయి అని ఇచ్చారు. అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు? మొత్తం మిఠాయిల్లోంచి రేణుకాకు రాజీకి ఇచ్చిన మిఠాయిలు తీసివేస్తే మిగిలిన మిఠాయిలు వస్తాయి. అదే ఇక్కడ రాద్దాము. మొత్తం మిఠాయిల సంఖ్య ఎంత? x మైనస్ రేణుకాకు ఇచ్చిన మిఠాయిల సంఖ్య x/4 మైనస్ రాజీకి ఇచ్చిన మిఠాయిల సంఖ్య 5 మిగిలిన మిఠాయిల సంఖ్య 7. ఇప్పుడు ఇక్కడ x/1 ఉందనుకుందాం, 5/1 ఉందనుకుందాం. ఇప్పుడు LCM చేద్దాము. 1, 4, 1. 4 పెట్టి చేద్దాము. 1, 4 1 1, 1. అంటే LCM విలువ ఎంత వచ్చింది? 4 వచ్చింది. /4. 1 4లో 4 సార్లు పోతుంది. అంటే 4 × x, దాని విలువ 4x. మైనస్ 4 4లో ఒక్కసారి పోతుంది. అంటే 1 × x, దాని విలువ x. మైనస్ 1 4లో 4 సార్లు పోతుంది. అంటే 4 × 5, దాని విలువ 20 7. 4 మైనస్ x అంటే దాని విలువ 3x. మైనస్ 20/4 7. ఈ డినామినేటర్లో ఉన్న 4 అవతలకి వెళ్తే మనకి ఎలా వస్తుందంటే 3x మైనస్ 20 4 × 7. 3x మైనస్ 20 4 × 7 అంటే దాని విలువ 28. ఈ మైనస్ 20 అవతలకి వెళ్తే మనకి ఎలా వస్తుందంటే 3x 28 ప్లస్ 20. 3x 28 ప్లస్ 20 అంటే దాని విలువ 48. ఇప్పుడు కి రెండు పక్కల 3 పెట్టి డివైడ్ చేస్తే మనకి ఎలా వస్తుందంటే x 48/3. 3 48లో 16 సార్లు పోతుంది. అంటే x విలువ ఎంత వచ్చింది? 16 వచ్చింది. ఇక్కడ x అనేది ఏంటి? శేఖర్ వద్ద ఉన్న మిఠాయిల సంఖ్య, అది 16. ఇదే మనకు కావాల్సిన జవాబు. ఇప్పుడు మరో ఉదాహరణను చూద్దాము. ప్రశ్న: ఒక జింకల గుంపులో 1/4వ భాగము అడవికి వెళ్ళినాయి. మొత్తంలో 1/3వ భాగం పచ్చిక మైదానంలో ఉన్నాయి. మిగిలిన 15 నది ఒడ్డున నీరు తాగుతున్నాయి. అయిన మొత్తం జింకల సంఖ్యను కనుగొనుము. జవాబు: ఈ ప్రశ్నలో మొత్తం జింకల సంఖ్యని x అని అనుకుందాము. x. మనకి ప్రశ్నలో జింకల గుంపులో 1/4వ భాగము అడవికి వెళ్ళినాయి అని ఇచ్చారు. అంటే అడవికి వెళ్ళిన జింకల సంఖ్య ఏమవుతుంది? మొత్తం జింకల సంఖ్య × 1/4 అవుతుంది. అంటే x × 1/4. అంటే దాని విలువ ఎంత? x/4. అలాగే ప్రశ్నలో మొత్తంలో 1/3వ భాగం పచ్చిక మైదానంలో ఉన్నాయి అని ఇచ్చారు. అంటే పచ్చిక మైదానంలో ఉన్న జింకల సంఖ్య ఏమవుతుంది? మొత్తం జింకల సంఖ్య × 1/3 అవుతుంది. అంటే మొత్తం జింకల సంఖ్య ఎంత? x × 1/3. అంటే దాని విలువ x/3 అవుతుంది. ప్రశ్నలో మిగిలిన 15 నది ఒడ్డున నీరు తాగుతున్నాయి అని ఇచ్చారు. అంటే 15 అనేది ఏంటి? మిగిలిన జింకల సంఖ్య. ఇది ఎలా వస్తుంది?
మొత్తం జింకల సంఖ్యలోంచి అడవికి వెళ్ళిన జింకల సంఖ్య మైనస్ పచ్చిక మైదానంలో ఉన్న జింకల సంఖ్య చేస్తే 15 వస్తుంది. అదే మనం ఇక్కడ రాద్దాము. మొత్తం జింకల సంఖ్య ఎంత? x మైనస్ అడవికి వెళ్ళిన జింకల సంఖ్య x/4 మైనస్ పచ్చిక మైదానంలో ఉన్న జింకల సంఖ్య x/3 మిగిలిన జింకల సంఖ్య 15. ఇప్పుడు x కింద 1 ఉందనుకుందాం. ఇప్పుడు LCM చేద్దాము. 1 4 3 4 పెట్టి చేద్దాము. 1 4 1 1 3 అంటే 4 × 3 దాని విలువ 12. అంటే LCM విలువ ఎంత వచ్చింది? 12 వచ్చింది. బై 12 1 12లో 12 సార్లు పోతుంది. అంటే 12 × x దాని విలువ 12x మైనస్ 4 12లో 3 సార్లు పోతుంది. అంటే 3 × x దాని విలువ 3x మైనస్ 3 12లో 4 సార్లు పోతుంది. అంటే 4 × x దాని విలువ 4x 15. 12x మైనస్ 3x మైనస్ 4x అంటే దాని విలువ -7x బై 12 15. 12x మైనస్ 7x అంటే దాని విలువ 5x బై 12 15. ఈ డినామినేటర్లో ఉన్న 12 అవతలకి వెళ్తే మనకి ఎలా వస్తుందంటే 5x 15 × 12. ఇప్పుడు రెండు పక్కల 5 పెట్టి డివైడ్ చేస్తే మనకి ఎలా వస్తుందంటే x 15 × 12/5. 5 15లో 3 సార్లు పోతుంది. అంటే ఎంత వస్తుంది? x 3 × 12 అంటే దాని విలువ ఎంత? 36. మనకి x 36 వచ్చింది. x అంటే ఏంటి? మొత్తం జింకల సంఖ్య. అదెంత? 36. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.